వసంత నవరాత్రులలో అశోక కళికా ప్రాసనం అనే అంశాన్ని పంచాంగాలు ప్రస్తావించాయి. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఋతువు, ఆరోగ్యం ఒకదానితో మరి ఒకటి అనుసంధింపబడి ఉంటాయి. ఏ ఏ ఋతువులలో ఫలాలు, పుష్పాలు ఎలా వికసిస్తాయో, మనకు లభిస్తాయో ఆయా ఋతువులలోనే వాటిని స్వీకరించాలి. ఇది ఒక నియమం. అశోక కళికా ప్రాశనం అనే పేరును పంచాంగాలలో తరచుగా మనం చూస్తూ ఉంటాం. చైత్రశుద్ధ విదియ అశోక కళికా ప్రాశనం. విదియ నుంచి అష్టమి వరకు ఈ ఆచారం వివిధ కాలాలలో వివిధ పంచాంగాలలో మారుతూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫాల్గుణ మాసం పౌర్ణిమ అనంతరం నింబపత్ర భక్షణం అనే పేరిట వేప ఆకులు తిని ఉంటామో దానికి సంబంధించిన రెండవ భాగం అశోక వృక్షపు మొగ్గలను, పువ్వులు కావుసుమా మొగ్గలను స్వీకరించడం. చింత చిగురు వేరుగా తింటాం, చింతకాయ వేరుగా తింటాం, చింతపండు మరికొంత వేరుగా స్వీకరిస్తాం. ఇది ఎలాగో మామిడికాయ, మామిడి పండు భిన్నంగా ఎలా స్వీకరిస్తామో అదేవిధంగా ఒక ఔషధాన్ని రెండుగా విభజించి బెల్లం, ఆ బెల్లంతో పాటుగా స్వీకరించే మరి ఒక పదార్థం త్రిమధురం. అది ఎలాగో ఇలా రకరకాల పదార్థాలను తీసుకోవడం ద్వారా దేహానికి ఆయుర్వేదపరమైన ఔషధ రూపంలో పదార్థాన్ని అందించడం ఒక లక్షణం. ఇందువల్ల ఈ దేహం ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ సమతౌల్యాన్ని, శీతవాతోష్ణ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటుంది. వాత, పిత్త, శ్లేష్మ, కఫ నేపథ్యాన్ని సమతౌల్యం చేసుకుంటుంది. కఫం ఈ దేహంలో ఈ కాలంలో పెరిగేటటువంటి ఒక ప్రకృతి. అనగానే సరం పడింది అంటారు, శ్లేష్మం చేరింది అంటారు. ఈ శ్లేష్మాన్ని తొలగించేటటువంటి శక్తి వేపకు మాత్రమే ఉంది. ఈ వేప ఎక్కువగా తింటే పైత్యకారకం, కళ్ళు తిరగడం, శరీరం తిరగడం, చక్కెర వస్తుంది అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాలలో. చిత్రమైన పదజాలం కదా. అలా శరీరం అంతా కూడా బయర్లు కమ్మడం, ఈ లక్షణాన్ని మళ్ళీ నియంత్రించేటటువంటి స్వభావం అశోక వృక్షపు మొగ్గలకు ఉంది. ఈ అశోక వృక్షం ఈనాడు లభించడం లేదు అని వస్తుగుణ దీపిక తెలియజేస్తుంది. ప్రకృతిలో మన దురదృష్టం కొద్దీ అనేక మొక్కలు అంతర్ధానమయ్యాయి. ఒక మొక్క మరి ఒక మొక్క పక్క పక్కనే ఉండడంతో హైబ్రిడ్గా కొత్త జాతులు కూడా ఉద్భవించాయి. ఈ అశోక కళికా ప్రాశనం అనే పేరిట ఈ మొక్క ఈనాటి కాలంలో లభించకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా బెల్లం తినాలి, మావి చిగురు తినాలి అంటున్నారు ఆధునిక ఆయుర్వేద వైద్యులు. లేత మామిడి చిగురును తింటే ఈ వేప ఆకు తిన్న పైత్య లక్షణం నియంత్రణలోనికి వస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే మహానుభావుడు మావి చిగురు తినగానే కోకిల పలికేనా, కోకిల గొంతు వినగానే అనే ఒక గీతం మనకు అందించి ఉన్నారు. కవులు ఊరికే రాయరు, ఏదో అర్థం ఉండే ఉంటుంది. వసంత నవరాత్రులు అంటేనే మావి చెట్టు క్రింద చేయవలసినటువంటి క్రియ కలశస్థాపన, ప్రకృతి అర్చన, మట్టితో చేసిన ఆ పాలికలలో నవధాన్యాలను అంకురింపజేసే విధంగా ఏర్పాట్లు చేసి సాహిత్య గోష్ఠి, సారస్వత గోష్ఠి, కవి సమ్మేళనాలు ఇవన్నీ కూడా మామిడి చెట్టు క్రింద చెయ్యాలి. ఇది వసంత నవరాత్రి నిర్వహణ విధానం. వేప ఆకు తిన్న ఎడల అశోక కళికా ప్రాశనం నవరాత్రులలో, కుదరని ఎడల మావి చిగుళ్ళను స్వీకరించాలి. దేహంలో కఫ ప్రకృతి నియంత్రణలోకి వస్తుంది. ఇది అంతరార్థం.